Shawty drop. హలో మోటో మిత్రులారా, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తేజ, మీరు చూస్తుంది ఏఎస్టీ మోటో మిత్ర. ఈరోజు మనం టీవీఎస్ వాళ్ళ మోటోసోల్ 2025 వైజాగ్ మీటప్ ఉంది హోటల్ బుద్ధిల్ పార్క్లో. అందుకోసమే ఈ రైడ్. ఈ ఈవెంట్కి వైజాగ్లో ఉన్న రైడింగ్ గ్రూప్స్ అందరికీ ఇన్వైట్ చేశారు. నేను కూడా ఒక రైడింగ్ గ్రూప్లో ఉన్నాను. యాక్చువల్గా ఈ రైడ్ బ్రదర్హుడ్ బైకర్స్ గ్రూప్ నుండి పార్టిసిపేట్ చేస్తున్నాను. థ్యాంక్స్ టు బ్రదర్హుడ్ బైకర్స్ టీమ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ మేక్ మీ పార్ట్ ఆఫ్ దిస్ గ్రూప్. ఇది నా సెకండ్ రైడ్ ఈ గ్రూప్లోని. ఈ గ్రూప్లో మెయిన్ ఫండ్ ఏంటంటే ఎనీ బైక్ ఎనీ సీసీ బట్ నాట్ స్కూటీ. ఈ గ్రూప్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ గ్రూప్లో రైడ్కి ముందు ఫన్ ఉంటుంది, రైడ్ అయిపోయిన తర్వాత ఫన్ ఉంటుంది. రైడ్ చేస్తున్నప్పుడు మాత్రం అందరూ డిసిప్లిన్ పాటిస్తారు. అది మాత్రం నాకు బాగా నచ్చింది. ఇప్పుడైతే మనం రైడ్లో ఉన్న ఫస్ట్ పాయింట్కి అయితే వచ్చేసాం. ఇది గాజాక్ జంక్షన్లోని సిఎంఆర్ సెంట్రల్ ఆపోజిట్లో ఉంటుంది. చూడండి గైస్, ఈ రైడ్కి ఎన్ని బైక్స్ వచ్చాయో. అందరూ ఇప్పుడు రైడ్ స్టార్ట్ అవుతున్నారు. మనం కూడా రైడ్ స్టార్ట్ అయిపోదాం. లెట్స్ గేర్ అప్ అండ్ ఎంజాయ్ ద రైడ్. బ్రో లాస్ట్ లో ఉన్నారా? బాగానే వస్తుంది బ్రో రేంజ్ అయితే. డిస్కనెక్ట్ అవ్వలేదు, కనెక్ట్ ఉంది. బ్రో ముందు వచ్చాడు. దూరంగా ఉన్నాను కదా, అందుకేనేమో. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడైతే మనం సెకండ్ పాయింట్ అయిన ఈ రైడ్కి ఎన్ఐడి జంక్షన్కి వచ్చేసాము. ఇక్కడ ఇంకొంతమంది రైడర్స్ యాడ్ అవుతారు. వాళ్ళతో కలిసి మనం హోటల్ బుదిల్ పార్క్ స్టార్ట్ అయిపోతాం. బ్రో అనగానే ఉన్నాడండి. నాకు చెవులు మోత మోగిపోతున్నాయి ఇక్కడ.
గూగుల్ మ్యాప్స్ పెట్టుకుంటే బెస్ట్. పవర్ అంటున్నారా? ఫైనల్గా అయితే హోటల్ బుద్ధుల్ పార్క్కి రీచ్ అయిపోయాం. ఇదిగోండి ఇన్విజిలేటర్ వస్తున్నాడు. వెన్యూకి అయితే వచ్చేసాం. తెలిసిందే కదా క్లాస్లో బ్యాక్ బెంచెస్ లీడర్స్ని ఎలా అయితే వేసుకుంటారో అలానే మా అడ్మిన్స్ని కూడా వేసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చిన రైడింగ్ గ్రూప్ అడ్మిన్స్ అందరికీ మొమెంటస్ ప్రెజెంట్ చేశారు. I'm from Brotherhood Bikers. Motor show and it's a serious organized event that the myself sure and I am from Brotherhood Bikers. అంటే మోటార్ సోల్ అంటే జస్ట్ ఈవెంట్ కానీ మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ అ ట్రూ స్పిరిట్ అండ్ ప్యాషన్ అన్నమాట రైడ్కి. Hi guys, this is Arjun. You can call me as AJ only. For me, as a motor show, meaning తెలిసింది ఏంటంటే as a person to motor connected thing అనేది నేను అనుకుంటున్నాను. అంటే మోటార్ షోల్ అంటే అది ఒక ఇంట్రాక్ట్ అది అనుకుంటున్నాను. అది ఒక బైకర్స్ ఫెస్టివల్ లా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. నా ఉద్దేశపూర్వకంగా బైకర్స్ ప్రతి దానికి ఒక పండగ అన్నది మనకు కూడా ఉంటుంది. ప్రతి పండగలాగే బైకర్స్ కూడా ఒక ఫెస్టివల్ చేస్తున్నారు. అది టీవీఎస్ వాళ్ళు చేస్తున్నారు. సో దాన్ని నేను ఫెస్టివల్ లా యూజ్ చేసుకుని దాన్ని అలా ఫీల్ అవుతున్నాను. సో మోటార్ షోల్ అంటే అలా ఫెస్టివల్ యాక్చువల్లీ ప్రతి ఒక్క బైకర్కి అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక పర్సన్ నమ్మినా నమ్మకపోయినా ప్రతి ఒక్క పర్సన్ తన వెహికల్ అనేది చాలా ఇష్టపడతారు అనమాట. సో నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరి సోల్ తన బైక్ లోనే ఉంటుంది. సో ఐ ఫీల్ దట్ కాన్సన్ట్రేషన్ అంతా చూసిన మీద అయిపోయినట్టుంది. ఏంటంటే ఇంతకుముందు మేము కొన్ని ఈవెంట్స్ పార్టిసిపేట్ చేసాను, లైక్ మోటోవర్స్ ఇవన్నీ గోవాలో చాలా చేయొచ్చు. సో ఇక్కడ నుంచి రైడ్ చేసుకొని వెళ్తే ఆ థ్రిల్ చాలా బాగుంటది. ఒకసారి అంటే టీవీఎస్ అనే కాదు, ఏ బైక్ అయినా సరే వెళ్ళొచ్చు. ఎనీ బైక్ యూ హ్యావ్ యూ కెన్ రైడ్ టు మోటో సోల్. చాలా బాగుంటది ఈవెంట్. ఇదే కాదు, ఎలాంటి ఈవెంట్స్ ఏదైనా సరే మీ నోటీస్కి వచ్చి మీరు వెళ్ళగలిగి అంటే వెళ్ళే ఉద్దేశం ఉంటే కనుక మిస్ చేసుకోవద్దు ఆ ఛాన్స్. ఏంటంటే ఒక రైడింగ్ గ్రూప్ నుంచి 10 మంది వెళ్ళరు, 20 మంది వెళ్ళరు. ఒక 40 మంది ఉన్న గ్రూప్ లో ఒక 2-3 దీనికి ఇంట్రెస్ట్ ఉంటారు. సో ఆ 2-3 కలిసి వెళ్ళడానికంటే మల్టిపుల్ గ్రూప్ నుంచి ఒక 10 మంది గ్యాదర్ అయ్యి వీళ్ళందరూ వైజాగ్ నుంచి రైడ్ చేసుకుని వెళ్తే బాగుంటది. సో వీళ్ళ మెయిన్ థీమ్ అదనమాట. ఇప్పుడు ఇలాంటి ఈవెంట్స్ కారణం ఏంటంటే వీళ్ళందరూ ఒక దగ్గర గ్యాదర్ చేసి వీళ్ళ నుంచి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ పిక్ చేసి
వాళ్ళందరినీ ఒక ఈవెంట్ కి ట్రై చేయడం. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళకి చెప్పండి, వీళ్ళు చెప్తే వీళ్ళ దాన్ని వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఒక ఆంధ్రప్రదేశ్ సుప్రమసిస్ లైక్ లిటరలీ అందరూ లైక్ స్పెసిఫిక్ బైక్స్ ఉంటాయి మీ అందరికి, కానీ మాది 1 సింగిల్ R15 మాత్రమే. లైక్ ఈ బైకింగ్ గ్రూప్ వల్ల లిటరలీ నాకు బ్రదర్హుడ్ దొరికింది. దిస్ గాయ్ అనురాగ్ నాకు ఒక సపోర్ట్ లా వచ్చాడు. లిటరల్ గా చెప్తున్నాను, మేము ఇద్దరం కానీ ఫామ్ చేయకపోతే మాకు R15 ఒక గ్రూప్ అనేది ఉండకపోదు. లైక్ లిటరలీ వి డిడ్ అవర్ బెస్ట్. ఇంకా చేస్తూనే ఉంటాము. లైక్ చాలా బైకింగ్ గ్రూప్స్ వచ్చాయి, మేము మీతో కొలాబరేషన్ కోసం ట్రై చేస్తాము. మీ అడ్మిన్స్ కూడా కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాము. ఫార్వర్డ్ కొలాబరేషన్ కూడా ఇంకా చాలా రైట్స్ మా అడ్మిన్ చెప్పినట్టు సేమ్ థింగ్. వి లుక్ ఫార్వర్డ్ టు ఆల్ కొలాబరేషన్. మోటోసోల్ అనే కాదు, ఇలాంటి ఈవెంట్స్ కి వెళ్ళడం వల్ల మనకి కాంటాక్ట్స్ పెరుగుతాయి, కమ్యూనికేషన్స్ పెరుగుతాయి, బిజినెసెస్ పెరుగుతాయి. అండ్ యూ కెన్ ఎక్స్ప్లోర్ లైక్ ఎనీథింగ్. అండ్ యూ రిగార్డింగ్ బైకింగ్ చెప్పాలి అంటే చాలా తెలుసుకోవచ్చు. హౌ టు మెయింటైన్ యువర్ బైక్ ఆర్ ఎల్స్ హౌ టు మెయింటైన్ యువర్ సెల్ఫ్ బై స్పీకింగ్ విత్ ద అదర్ స్టేట్ పీపుల్ ఆల్సో. లాంగ్వేజెస్ ప్రాబ్లమ్స్ ఉండవు, మన కాంటాక్ట్స్ రావడం వల్ల మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనకి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు బయట నుంచి వైజాగ్ వస్తారు కదా, అప్పుడు మనం bikes or a particular brand. You encourage all riders to ride safely, and yeah, we create rides happy and everything with proper gears, safety, and everything. So yeah, excited to be here, part of this community, and excited to be a part of TVS Motorsport as well. Hi bro, my name is Vishal Chaudhary. I'm one of the admin of Bikers Adda, and I also have a small channel in Instagram, Vizag by Nas Rider. And like we have a community, like we build one thing, like we trust. Like I have heard from Sunil bro also, like we doesn't see CCs and all. ఏంటంటే అది ఎవరైతే రైడ్ చేస్తారో వాళ్ళకే అది కనెక్ట్ అయి ఉంటుంది. సేమ్ ఇది కూడా అంతే. అంటే ఒక బైక్ అంటే ఇప్పుడు మీరు వాడుతున్న బైక్ ఇంకో పర్సన్కి వెంటనే ఇచ్చినా కూడా వాళ్ళు అంత సఫిషియెంట్గా దాన్ని వాడలేదు. అది మోటార్స్ వల్ల అంటే ఇది ఒక కనెక్టింగ్ విత్ బైక్ విత్ మ్యాన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు టీవీఎస్ నుంచి RTX 300 ఒకటి లాంచ్ అవుతుంది. మేబీ నెక్స్ట్ మంత్ అది లాంచ్ అవ్వచ్చు. కిందన కూడా డిస్ప్లే చేసాము. మీరు ఎవరైనా రైడింగ్ చేసి ఇంట్రెస్ట్ ఉంటే కింద టెస్ట్ అది చేయొచ్చు. నేను ఒక ఎట్లుండే. సో ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ ఎ క్లారిటీ. నేను ఐఎమ్ ఫ్రమ్ టీవీఎస్, ఐఎమ్ ఫ్రమ్ మక్కాయ్, ఐఎమ్ ఫ్రమ్ ఎవ్రీ బ్రాండ్, ఐఎమ్ ఫ్రమ్ సుజుకి, అండ్ ఐఎమ్ ఫ్రమ్ ద ఫౌండర్ నైట్ హాక్ రైడింగ్ క్లబ్. సో దట్ ఈస్ ద కోర్. అక్కడి నుంచి బిల్డ్ చేసుకొచ్చాము. సో జస్ట్ ఎ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ అవర్ క్లబ్. వీఆర్ ద ఫస్ట్ క్లబ్ టు కొలాబరేట్ విత్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ హేమంత్ స్వామి. So my brother and key pillar of Apache Owners Group TVS. So this guy is being traveling with the TVS community from the last 10 years. మనం ఏంటి అక్కడ ఎలా వెళ్ళాలి, మోటోసోల్ అంటే ఏంటి, నిజంగా మోటోసోల్ ఏం జరుగుతుంది నిఖిల్? ఫైనల్లీ ఈ ఇంపార్టెంట్ క్యారెక్టర్ గురించి చెప్పాలి. ఈ ఇంపార్టెంట్ క్యారెక్టర్ 6 గంటలకు రైడ్ అయితే 7 గంటలకు వచ్చాడు. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.